వెల్కమ్ టు ఈకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో మనం మల్టిపుల్ ఇంటెగ్రల్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుందాము. దట్ ఈజ్ ఆన్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మల్టిపుల్ ఇంటెగ్రల్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఈ వీడియోలో మాత్రం ఒక్క క్వశ్చన్ మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 3 to 5 క్వశ్చన్స్ నేను మీకు ఈ టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ మీద క్వశ్చన్ మీకు కనిపిస్తోంది. ఇవాల్యుయేట్ ద ఇంటెగ్రల్ బై చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇంటెగ్రల్ 0 to infinity ఇంటెగ్రల్ x to infinity e power minus y divided by y dy dx. ఫస్ట్ గివెన్ క్వశ్చన్ ని, గివెన్ ఇంటెగ్రల్ ని నేనేమనుకుంటానంటే I అనుకుంటాను. బాగా అబ్జర్వ్ చేయండి. లెట్ I is equal to ఇంటెగ్రల్ 0 to infinity, second integral is integral x to infinity e power minus y over y or divided by y dy dx. ఈ x లో ఉన్న లిమిట్ దేని లిమిట్ అంటే x లో ఉంది అంటే ఖచ్చితంగా y లిమిట్ అది, కాబట్టి y ఈక్వల్ టు x to infinity. మరి ఇది y లిమిట్ అయినప్పుడు ఇది x లిమిట్ అవుతుంది, x ఈక్వల్ టు 0 to infinity. అవునా? తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది స్ట్రిప్ అంటారు. ఇక్కడ ఏదైతే వర్టికల్ గా మీకు ఒక బార్ కనిపిస్తుందో ఆ బార్ ని ఏమంటారంటే వర్టికల్ స్ట్రిప్ అంటారు. దాని పేరు PQ అనుకుంటాను. నెక్స్ట్ దాని డైరెక్షన్ చేంజ్ చేస్తాను. కొత్త స్ట్రిప్ ని, న్యూ స్ట్రిప్ ని నేనేమనుకుంటానంటే RS, హారిజాంటల్ గా ఉన్నటువంటి స్ట్రిప్ ని RS అంటాను. స్ట్రిప్ యొక్క బాడీ లిమిట్స్ అంటే PQ, P వచ్చి లోయర్ లిమిట్, Q వచ్చి అప్పర్ లిమిట్. స్ట్రిప్ యొక్క మూవ్మెంట్, స్ట్రిప్ ఎలా మూవ్ అవుతుంది? టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ టువర్డ్స్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ దేన్ని టచ్ చేస్తుంది? y యాక్సిస్ ని. y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమి? x ఈక్వల్ టు 0. రైట్ సైడ్ దేన్ని టచ్ చేస్తుంది? ఈ డాటెడ్ లైన్. ఈ డాటెడ్ లైన్ x ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనుకుందాం. అవునా? స్ట్రిప్ యొక్క బాడీ లిమిట్స్ P అంటే ఏంటి? లోయర్ లిమిట్. P దేన్ని టచ్ చేస్తుంది? y ఈక్వల్ టు x అనే లైన్ ని. y ఈక్వల్ టు x అంటే ఏంటి? లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. Q అంటే ఏంటి? Q అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్ దేన్ని టచ్ చేస్తుంది? y ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనే లైన్ ని. ఈ డాటెడ్ లైన్ ని y ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటాము. సో ఈ లైన్ ని టచ్ చేస్తుంది. సో PQ అనేటివి ఏమి అంటే స్ట్రిప్ యొక్క బాడీ లిమిట్స్ అవుతాయి. స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ టువర్డ్స్ రైట్ సైడ్ ఉంటుంది. అవి ఏమవుతాయి అంటే కాన్స్టెంట్ లిమిట్స్ అవుతాయి. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ స్ట్రిప్ అని రాసుకుందాము. బాగా అబ్జర్వ్ చేయండి. ఓల్డ్ స్ట్రిప్ ని దేంతో డినోట్ చేస్తామంటే PQ తో డినోట్ చేస్తాము. ఓకే, సో PQ అని రాసుకుంటాము. రాసుకున్న వెంటనే ఫస్ట్ గివెన్ లిమిట్స్ రాసుకుంటాము. గివెన్ లిమిట్స్ అంటే ఏంటి? x ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇంటెగ్రల్ లో x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఉంది. అలాగే సెకండ్ ఇంటెగ్రల్ యొక్క లిమిట్స్ ఏమున్నాయి? y ఈక్వల్ టు x టు y ఈక్వల్ టు ఇన్ఫినిటీగా రాసుకుంటాం. అవునా? నెక్స్ట్ స్ట్రిప్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. P ఇది P అవుతుంది. ఎందుకంటే P దేన్ని టచ్ చేస్తుంది? y ఈక్వల్ టు x అనే లైన్ ని టచ్ చేస్తుంది. అండ్ Q ఏమవుతుందంటే పైన డాటెడ్ లైన్ ని టచ్ చేస్తుంది. అంటే y ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ఇవి ఏమవుతాయి? స్ట్రిప్ యొక్క బాడీ లిమిట్స్ అవుతాయి. అవునా? మరి స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఇలా ఉంటుంది. ఎలా అంటే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ టువర్డ్స్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఎంత వరకు వస్తుంది? అప్ టు x ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్ ని టచ్ చేస్తుంది. రైట్ సైడ్ అప్ టు x ఈక్వల్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. మరి న్యూ స్ట్రిప్ చూడండి. న్యూ స్ట్రిప్ ని నేను ఏమనుకుంటున్నానంటే RS అని అనుకుంటున్నాను. ఇంతకు ముందు స్ట్రిప్ ఎలా ఉన్నింది? వర్టికల్ గా ఉన్నింది. ఇప్పుడు న్యూ స్ట్రిప్ ఎలా ఉంటుందంటే హారిజాంటల్ గా ఉంటుంది. మరి ఫస్ట్ బాడీ లిమిట్స్ రాస్తాము. R బాడీ లిమిట్స్ ఏమి? లోయర్ లిమిట్ R, అప్పర్ లిమిట్ S. గుర్తుపెట్టుకోండి, లోయర్ లిమిట్ R, అప్పర్ లిమిట్ S. R దేన్ని టచ్ చేస్తుంది? y యాక్సిస్ ని. y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమి? x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు, అర్థమవుతోందా? x ఈక్వల్ టు 0 టు S దేన్ని టచ్ చేస్తుంది? y ఈక్వల్ టు x. ఇది ఒక్కసారి ఫ్లిప్ చేస్తే ఏమొస్తుంది మీకు? x ఈక్వల్ టు y గా రాసుకోవచ్చు. y ఈక్వల్ టు x అన్నా x ఈక్వల్ టు y అన్నా బోత్ ఆర్ సేమ్. కాబట్టి s అంటే ఏమి? x ఈక్వల్ టు y. మరి స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే టువర్డ్స్ అప్వర్డ్స్
అండ్ డౌన్వర్డ్స్. అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. అప్వర్డ్స్ దేన్ని టచ్ చేస్తుంది? అప్వర్డ్ మూవ్మెంట్ ఉన్నప్పుడు y ఈక్వల్ టు ఇన్ఫినిటీని టచ్ చేస్తుంది. డౌన్వర్డ్స్ మూవ్మెంట్ ఉన్నప్పుడు y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్ ని టచ్ చేస్తుంది. సో స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే టువర్డ్స్ y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్ టు y ఈక్వల్ టు ఇన్ఫినిటీ వరకు స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఉంటుంది. అంటే డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ మూవ్మెంట్ ఉంటుంది. అవునా? తర్వాత ఇప్పుడు క్వశ్చన్ రాసుకుందాము. I ఈజ్ ఈక్వల్ టు గివెన్ క్వశ్చన్ నీట్ గా రాసుకోండి. ఆ గివెన్ ఇంటెగ్రల్ రాసుకోండి. ఇంటెగ్రల్ x ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఇంటెగ్రల్ x ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. తర్వాత సెకండ్ ఇంటెగ్రల్ కి లిమిట్స్ ఏమున్నాయి? y ఈక్వల్ టు x టు y ఈక్వల్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ y డివైడెడ్ బై y dy dx. ఇప్పుడు చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే dy dx ఏమగా రాసుకోవాలి? dx dy గా రాసుకోవాలి. అలాంటప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. అంటే న్యూ లిమిట్స్ రాసుకోవాలి. న్యూ స్ట్రిప్ యొక్క లిమిట్స్ రాసుకోవాలి. ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ రాసుకోవాలి. తర్వాత వేరియబుల్ లిమిట్స్ రాసుకోవాలి. ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ రాస్తాను. ఏమి? y ఈక్వల్ టు 0 టు y ఈక్వల్ టు ఇన్ఫినిటీ. తర్వాత వేరియబుల్ లిమిట్స్ రాస్తాను. x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు y e పవర్ మైనస్ y డివైడెడ్ బై y dy dx ని dx dy గా రాసుకుంటాను. కానీ విత్ రెస్పెక్ట్ టు x ఫస్ట్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే ఈ టర్మ్ అంతా ఏమవుతుంది? కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. కాబట్టి ఇంటెగ్రల్ కి పక్క రాసుకుంటాను. సో చేంజ్ చేసి రాసుకుంటాను. బాగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. e పవర్ మైనస్ y డివైడెడ్ బై y ఇంటెగ్రల్ x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు y dx dy గా రాసుకుంటాను. ఫస్ట్ ఇప్పుడు ఈ ఇంటెగ్రల్ మాత్రమే ఇవాల్యుయేట్ చేస్తాను. మీ అందరికీ తెలుసు ఇంటెగ్రల్ dx అంటే x వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ లో చూడండి. ఇంటెగ్రల్ y ఈక్వల్ టు 0 టు y ఈక్వల్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ y డివైడెడ్ బై y ఇంటెగ్రల్ dx అంటే x వస్తుంది. x ఈక్వల్ టు 0 టు y dy గా రాసుకున్నాను. అవునా? సో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను x ప్లేస్ లో. అంటే y మైనస్ 0. y మైనస్ 0 అంటే విల్ గెట్ y. సో ఇక్కడ ఏమొస్తుందంటే y వస్తుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే y మైనస్ 0 y వస్తుంది. కానీ ఇక్కడ ఒక y ఇక్కడ ఒక y ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఇంటెగ్రల్ e పవర్ మైనస్ y dy. కానీ మనకి ఫార్ములా ఐడియా ఉంటుంది. ఇంటెగ్రల్ e పవర్ మైనస్ x dx ఇస్ ఈక్వల్ టు minus e power minus x plus c. So you can write it as minus నేను బయట రాసుకుంటాను. e power minus y లిమిట్స్ ఏమి? 0 to infinity. సో విత్ రెస్పెక్ట్ టు y మనం ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి y ప్లేస్ లో అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాను. తర్వాత లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ minus e power 0. What is e power minus infinity? E power minus infinity value is 0. Similarly, e power 0 means 1. So, here e power minus infinity means 0. 0 minus 1 means 1. 1 అంటే ఏంటి? I వాల్యూ కదండి. I అంటే గివెన్ ఇంటెగ్రల్ యొక్క వాల్యూ ఎంత అంటే ఆన్సర్ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. అవునా? సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకటికి 2 సార్లు మీరు వింటేనే మీకు అర్థమవుతుంది. జస్ట్ ఒక్కసారి వింటే మీకు క్లియర్ ఐడియా రాదు. ఒకటికి 2 సార్లు 3 సార్లు విని తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే టాపిక్ పైన ఇంకో 3 or 4 క్వశ్చన్స్ నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.